పూరి జగన్నాథ్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన గురించి గత 2 రోజులుగా కొందరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పూరి గాడి మదర్ చోత్ మదర్ చోత్ మదర్ చోత్ అని మాటకు ముందు ఒకసారి వెనకాల ఒకసారి మదర్ చోత్ పూరి గాడు మదర్ చోత్ పూరి జగన్నాథ్ గాడు అని వీడియోలు చేస్తున్నారు. ఒక అభిమానిగా పూరి జగన్నాథ్ గారిని అలా అంటుంటే నాకు చాలా బాధ కలిగింది. సరే, వాళ్ళు అలా అనడానికి సరైన రీజన్ ఏదైనా ఉందా అని చూస్తే పూరి జగన్నాథ్ గారు ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియోని పట్టుకుని దాన్ని ఇప్పుడు ట్రెండ్ చేస్తూ వాళ్ళు చాలామంది జనాలకి అలాంటి వీడియో ఒకటి ఉందని కూడా తెలియదు. అప్పుడు ఎప్పుడన్నా విని ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. దాన్ని మళ్ళీ వీళ్ళు ట్రెండ్ చేస్తూ అది చూపిస్తూ ఆ వంకను పెట్టి ఒక సెలబ్రిటీ పేరుని వాడుకుని ఏదో ఫేమస్ అవ్వాలని నాటకాలు చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు మాట్లాడుతూ బుద్ధిజం చాలా గొప్పది, బుద్ధులు చాలా మంచోళ్ళు, అలాంటి బుద్ధుల్ని చంపిన దేశం మనది అని చెబుతూ ఏదో ఒక వీడియో చేశారు. ఆ వీడియో మొత్తం చూడకుండా లేదా 1-2 మాటలు వినేసి లేదా థంబ్నెయిల్ చూసేసి దాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అక్కడ పూరి జగన్నాథ్ గారు చెప్పిన మొత్తం వీడియో మనం కరెక్ట్గా చూస్తే బుద్ధులు గొప్పవాళ్ళు అని చెప్పడం జరిగింది ఓకే, కానీ బుద్ధుల్ని చూసి మనం నేర్చుకోవాలి, బుద్ధిగా బతకాలి అని అర్థం వచ్చేలాగే తాను చెప్పారు. కానీ హిందూయిజం గొప్పది కాదు, క్రిస్టియనిటీ గొప్పది కాదు, ముస్లిమిటీ గొప్పది కాదు, అల్లా గొప్ప దేవుడు కాదు, జీసస్ గొప్ప దేవుడు కాదు, రాముడు గొప్ప దేవుడు కాదు, ఇలా ఎక్కడ చెప్పలేదు ఆయన. బుద్ధిజంలో ఉన్న గొప్పతనం తెలుసుకుని బుద్ధులు ఎలా బతికేవాళ్ళు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. మన ఇంట్లో బుద్ధుడి బొమ్మలు ఫోటోలుగా పెట్టుకుంటాం, హాల్లో బుద్ధుడి విగ్రహాలు పెట్టుకుంటాము, లేదా బైకులకి బుద్ధులు కిచెన్లు పెట్టుకుంటాము. బుద్ధుడిని బొమ్మలాగే చూస్తున్నాం మనము, కానీ బుద్ధుడు ఆచరించిన ఆచారాలు ఏంటి, ఆయన ఎలా బతికాడు, మనుషులకి ఎలా బతకాలని చూపించాడు, అది మనం ఎంతవరకు పాటిస్తున్నాము అనేది తెలుసుకుని బతకండి అని చెప్పడం మాత్రమే జరిగింది ఆయన ఆ వీడియోలో. అంతకు మించి ఎవరిని కించపరచలేదు. కానీ కొంతమంది యూట్యూబర్స్ కావాలని పనుగట్టుకొని సరే, మన శ్రీరాముడు మనకి గొప్ప అయి ఉండొచ్చు, మన శ్రీరాముడు గురించి మన హిందూయిజం గురించి మనం గొప్పగా చెప్తున్నాం, చెప్పేటప్పుడు ఎలాంటి మాటలు యూజ్ చేయాలి, ఒక పద్ధతి పాడు ఉండాలి కదా. ఒక అతను యూట్యూబ్లో వీడియో చేసి అప్లోడ్ చేశాడు, దానికి దాదాపు ఒక 12,000 వ్యూస్ వచ్చినాయి. మాటకి ముందు ఒకసారి మదర్ చూత్, మాటకి వెనకాల ఒకసారి మదర్ చూత్, పూరిగాడు మదర్ చూత్ మదర్ చూత్, దాంతో పడుకున్నాడు, దీంతో పడుకున్నాడు, రోజంతా తాగుతూ కూర్చుంటాడు. ఇవన్నీ చెప్పి మీరు ఏం నేర్పిస్తున్నట్టు ఈ వీడియోలు చూసే వాళ్ళకి? బూతులు నేర్పిస్తున్నారా? అంటే ఒక మనిషిని కించపరచాలంటే, లేదంటే తిట్టాలంటే, లేదంటే నీతి బోధ చేయాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం బూతులేనా? బూతులు లేకుండా మనం గొప్పగా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ మన దేవుళ్ళ గురించి మన హిందువుల గురించి గొప్పగా చెప్పలేమా? అవి కూడా ఉంది కదా, చెప్పాలనుకుంటే అలాగే కూడా చెప్పొచ్చు కదా. అయినా పూరి జగన్నాథ్ గారిని అనేంత స్థాయి మనకుందా? అది కూడా ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఆయన నలుగురికి నీతి బోధలు చెప్తే ఏదో చేసిన వీడియో గురించి పట్టుకుని అనే స్థాయి మనకుందా? ఒక మనిషి 1 కోటి రూపాయలు సంపాదించడం ఎంత కష్టమనేది మీకు తెలుసా? అలాంటిది ఆయన 1 కోటి రూపాయలు కాదు, 100 కోట్లు సంపాదించాడు. ఆ 100 కోట్లు సంపాదించి మనకు 10 లక్షలు అప్పు అయితేనో, లేదా మన దగ్గర ఉన్న 1 లక్ష రూపాయలు పోతేనో ఏడుస్తూ కూర్చుంటాం. అలాంటిది ఆ 100 కోట్లు ఒక మేనేజర్ అతన్ని మోసం చేసి, నమ్మినవాడు మోసం చేసి వెన్నపొడి చెల్లిపోతే ఆ పెయిన్ మనం తట్టుకోగలమా? మళ్ళీ మనం ముందుకు జీవితంలో గెలవగలమా? రాగలమా? పోరాడగలమా? అయినా సరే ఆయన మొండిగా నిలబడి పోతే పోయిందిలే, నాకు టాలెంట్ ఉంది, నేను సంపాదించుకోగలను, నాకు ఆ కసి ఉంది అని చెప్పి మళ్ళీ కష్టపడి 100 కోట్లు మళ్ళీ సంపాదించుకున్నాడు ఆయన. మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది, చూడాల్సింది అది. ఆయన మందు తాగితే మనకెందుకు, బ్యాంకాకి వెళ్తే మనకెందుకు, అమ్మాయితో తిరిగితే మనకెందుకు? మనుషుల్లో నెగిటివ్లు వెతుకుతూ ఉంటే నెగిటివ్ లేని మనిషి ఎవడైనా ఉంటాడా? నెగిటివ్ లేని ఊరేమైనా ఉంటుందా? నెగిటివ్ లేని ప్రపంచం ఏమైనా ఉందా? మనిషిలో పాజిటివ్ వెతుకుదాం, పాజిటివ్ గురించి మాట్లాడదాం, పాజిటివ్ నేర్చుకుందాం. సరే, హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే అది తప్పే. ఆ విషయం మనం ఈ రోజు మాట్లాడా, నిన్న మాట్లాడా, అది కదా చూసుకోవాలి. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం మాట్లాడి జనాలు అందరూ చూసిన వాళ్ళు చూసి మర్చిపోయిన వాళ్ళు మర్చిపోయారు. దాన్ని మనం ట్రెండ్ చేస్తూ మన వ్యూస్ కోసం, మన పాపులారిటీ కోసం ఒక సెలబ్రిటీని, లేదంటే ఒక 4 మంచి మాటలు చెప్పేవాడిని, లేదంటే ప్లాపుల్లో ఉన్నాడు, ఇప్పుడు ఇతను ఆడేసుకున్న ఎవడు సపోర్ట్ ఉండదు అతనికి, మనం ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవచ్చు అని ఒక స్వార్థంతో చేస్తున్న ఈ వీడియోలు కరెక్ట్ కాదు. హిందూ ధర్మం కోసం మనం
న్యాయంగా పోరాడదాం, ధర్మంగా పోరాడదాం, బూతులు లేకుండా మంచి భాష యూజ్ చేస్తూ మన భాష వల్ల మనకు వాల్యూ. మన తెలుగులో మంచి మంచి మాటలు ఉన్నాయి. పద్ధతిగా, నీతిగా మనం బోధిద్దాం, చెప్దాం, వినేలా చెప్దాం. కానీ మదర్ చోత్ దాంతో తిరిగాడు, దీంతో తిరిగాడు, ఇంకా చాలా బూతులు అన్నారు. అవన్నీ నేను నా వీడియోలో నేను చెప్పకూడదు కూడా. సో ఇలాంటివన్నీ మార్చుకోండి. సో నేను కూడా హిందువునే. జై శ్రీరామ్. నాకు శ్రీరాముడు అంటే చాలా ఇష్టం, శివుడు అంటే ఇంకా పిచ్చి. కాబట్టి నేను కూడా మన హిందువులకి సపోర్ట్. అలా అని తప్పుగా అర్థం చేసుకుని ఒక మంచి మనిషిని, ఒక పెద్ద మనిషిని ఇష్టం వచ్చినట్టు కారు కోతలు కొయ్యకండి. ఇది నా రిక్వెస్ట్. అదండి. వీడియో నచ్చితే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఉంటా మరి, తెలుసు కదా. నా పేరు కింగ్ సతీష్. బాయ్.